నిర్మించుకున్నావు యేసు నా జీవితము నీ కోసమే. నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే. నాకు జీవమిచ్చావు యేసు నా జీవితము నీ కోసమే. నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే. నా గానము నీ కోసమే, నా ప్రాణము నీ కోసమే. నిర్మించుకున్నావు యేసు నా దేహము నీ కోసమే. స్తోత్రాలు 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 తండ్రి. మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అద్వితీయ సత్య దేవుడా మీకు స్తోత్రాలు. మా నాయన ప్రేమ స్వరూపుడు ఒక తండ్రి మీకు స్తోత్రాలు. నీతి స్వరూపుడు ఒక తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన మమ్మల్ని రహస్యముగా చూచుచున్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. మీ నీతి చేత మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము యేసయ్య. నాయనా మీ ప్రశస్తమైన రక్తమును బట్టి వందనాలు తండ్రి. మీ గొప్ప నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము మా నాయన. అయినా మీ ఆత్మను మాకు తోడుగా ఇచ్చారు, మీ వాక్కును మాకు తోడుగా ఇచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ మహిమను బట్టి వందనాలు, మీ శక్తిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు మాకు ఇచ్చిన జీవమును బట్టి వందనాలు స్తోత్రాలు. నాయనా మీరు మాకు ఇచ్చిన వాగ్దానములను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ అధికారమును బట్టి వందనాలయ్యా, మీ మహిమను బట్టి వందనాలు ప్రభా, మీ శక్తిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా, ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. నాయనా తండ్రి మేము పాపముల చేత, అపరాధముల చేత పతనమైన మమ్మల్ని ప్రభా నాయన మీరు రక్షించుకున్నారు ప్రభా. సాతాను రాజ్యం నుంచి ప్రభా, సైతాను అధికారం నుంచి నాయన మాకు విడుదలనిచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు. మీ నిత్య రాజ్యంలోనికి ప్రభా నాయన తండ్రి మమ్మల్ని దాటించారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. దేవా మమ్మల్ని ఎంతో మీరు ప్రేమిస్తూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మేము తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా. నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల నుంచి నాయన మాకు విడుదలనిచ్చారు ప్రభా, మాకు విజయమునిచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేలులకై వందనాలు నాయన, ఉపకారాలకై వందనాలు స్తోత్రాలు. లెక్కించలేనన్ని మేలులు చేశారు ప్రభా. దేవా మా నిండు హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నాయనా దేవా మాకు చక్కగా ఈ జూమ్ కూటాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. మీకు స్తోత్రాలు. 3 గంటలకే లేచి నాయన ప్రార్థిస్తున్న ప్రభా నాయన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఆయన జూమ్ లో చేరి వచ్చిన నాయన తండ్రి పెద్దలను బట్టి, దైవ సేవకులను బట్టి, పరిశుద్ధులందరిని బట్టి ప్రభా నాయన నీ ప్రియమైన నాయన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాము ప్రభా.
నాయన మీ దీనదాసుడు ప్రభా నాయన విజయకాంత్ అయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నాయన తండ్రి మీ దాసుని మీ సిలువ చాటున మరుగు చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వాక్య పరిచర్యలో మీ బలమైన హస్తాన్ని మీరు తోడుగా ఉంచండి దేవా. నాయన మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ సమృద్ధివంతమైన మీ జీవాన్ని ప్రభా నాయన తండ్రి నీ బిడ్డలోనికి ప్రవహింప చెయ్యండి. ఆ జీవం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మాకు కావలసిన వాక్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని సరిచేయండి ప్రభా. దేవా నాయనా మమ్మల్ని ఆదరించండి ప్రభా. దేవా తండ్రి ఎవరికి ఏ వర్తమానం అవసరమో ప్రభా నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. కూటమిలో గొప్ప ఉజ్జీవం దయచేయండి ప్రభా. పరలోకపు వాతావరణం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఉజ్జీవపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. జూమ్ చుట్టూ కంచి వేయండి ప్రభా. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ముందున్న సమయాన్నంతటినీ మీరు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవ సేవకులు విజయకాంత్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్య గారు సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ విజయకాంత్ అయ్య గారు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లో ఉన్నటువంటి GIFT గ్రోత్ ఇన్ ఫెయిత్ అండ్ ట్రూత్ అనే ఒక క్రిస్టియన్ వాలంటీర్ నెట్వర్క్ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ గా సేవలు అందిస్తారు. వారు గత 23 సంవత్సరాలుగా ప్రదేశాల్లో మరియు హోదాల్లో ప్రభు సేవలు కొనసాగిస్తా ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు ఒక దశాబ్దానికి పైగా ఉత్తర భారతదేశంలోని అనేక మిషన్ హాస్పిటల్స్ లో మిషనరీ డెంటల్ సర్జన్ గా సేవలు అందించారు. ప్రభువు పిలుపు మేరకు తన వైద్య వృత్తిని విడిచిపెట్టి విశ్వాసులు వారి వారి సంబంధిత రంగాలలో ప్రభువుకు ప్రభావవంతమైన సాక్షులుగా ఉండేలా ఆయుత్తపరిచే పరిచర్యలో కొనసాగుతా ఉన్నారు. విజయకాంత్ అయ్య గారు హగ్గ ఇన్స్టిట్యూట్, UESI, జెమ్స్, BYM మొదలైన అనేక చర్చిలు మరియు మినిస్ట్రీలకు రెగ్యులర్ ఫ్యాకల్టీ రీసోర్స్ పర్సన్ గా సేవలు అందిస్తా ఉన్నారు. డాక్టర్ విజయకాంత్ అయ్య గారి ప్రియ సతీమణి గారు డాక్టర్ వందన గారు బీహార్లోని రక్సాల్లో ఉన్న డంకన్ హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్ గా సేవలు అందిస్తా ఉన్నారు. వారు ఇరువురు కుమార్తెలు పంజాబ్లో లుధియానాలో CMCలో MBBS చదువుతా ఉన్నారు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ శుభములు. దేవుని కృప వల్ల దేవుని ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా మన సజీవుడైన దేవుడు, మనతో ఎల్లకాలం ఉండే దేవుడు, మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టిన దేవుడు, మనతో కలిసి మనల్ని నడిపించే దేవుడు, ఆయన నామానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రతిరోజు మీరు ఇలా కలవడం నిజంగా అద్భుతం. నాకు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. నేను చాలా దగ్గర చెప్తున్నాను కూడా, ఈ రకంగా కూటమి ఉంది, వాళ్ళు ప్రతిరోజు ఇలా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు. నిజంగా చాలా ప్రోత్సాహకరమైంది. కానీ ఈరోజు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు నేర్పించాడు. కొన్ని విషయాలు మళ్ళీ నాకు గుర్తెప్పించాడు. ఇది నా కోసం ఉంది వాక్యం. దేవుడు చాలా సంవత్సరాల క్రితం ఈ మాట నాతో మాట్లాడి చాలా విషయాలు నేర్పించాడు. మళ్ళీ ఆ విషయాన్ని మళ్ళీ దేవుడు నన్ను గుర్తు తెప్పించాడు. ఉత్తర భారతదేశంలో నేను దేవుని సేవ, దేవుని పరిచర్య ఏ రోజైతే దేవుని నమ్మానో
ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు, సెప్టెంబర్ 10వ తారీఖు 2000 సంవత్సరంలో ఒక మిషన్ హాస్పిటల్లో బీహార్లో నేను ఉన్నప్పుడు ఒక అన్యుడిగా ఉండి ఆ హాస్పిటల్లోకి వెళ్ళి 40 రోజుల్లో అద్భుతంగా దేవుడు నన్ను రక్షణ కల్పించారు. అదే రోజు ఏ రోజైతే దేవుడిని నమ్ముకున్నానో ఆ రాత్రే నేను దేవుడిని అడిగాను, దేవుడా ఇప్పుడు నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు నీతో నేను పరలోకంలో ఉంటానని నాకు గ్యారంటీ అష్యూరెన్స్ ఇచ్చారు మీరు. కానీ ఇప్పుడేం చేయాలి? మీరు తిరిగి వచ్చే లోపు లేదా నన్ను మీరు మీ దగ్గర పిలిచే లోపు ఇంకేం చేయాలి? ఇంక నాకేం అవసరం లేదు. ఎందుకంటే మీరు నాకు దొరికారు. మీతో నేను ఉంటానని మీరు నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. దానికి మించి నాకేం అవసరం లేదు. కానీ మీ చిత్తం ఏంటి? ఇక్కడ నాకిచ్చిన ఆయుష్‌లో 10 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా మీరు నాకు ఈ భూమి మీద ఉంచినప్పుడు ఏం చేయాలి అని అడిగాను. నా పిలుపు ఏంటని ఒక రకంగా ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఉంటా. అదే రాత్రి ఏ రోజైతే దేవుడిని నమ్ముకున్నానో అదే రాత్రి నేను దేవుడిని అడిగితే దేవుడు నాతో 2 మాటలన్నాడు ఇంగ్లీష్‌లో. విల్ యూ గో వేర్ ఐ సెండ్ యూ? విల్ యూ స్పీక్ వాట్ ఐ టెల్ యూ? నేను ఎక్కడ పంపిస్తానో అక్కడికి వెళ్తావా? నేను ఏది చెప్తానో అది చెప్తావా? 2 మాట. నేను దానికి వెంటనే సరే దేవుడా అన్నాను. అంతకు మించి గొప్ప పని లేదు. అంతకన్నా నేను కోరుకునేది ఏమీ లేదు అని వెంటనే ఆ మాట చెప్పాను. సో దాని గురించి నేను ఆలోచిస్తుంటాను మధ్య మధ్యలో. దేవుడు మళ్ళీ మళ్ళీ నన్ను తెప్పిస్తుంటారు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు నీకు గుర్తుండాలి. నువ్వు చేసిన వాగ్దానం నీకు గుర్తుండాలి. ఆ మాటను నువ్వు మర్చిపో. ఇప్పుడు 24 సంవత్సరాలు పూర్తయిపోయి 25 సంవత్సరాలు నేను ఎంటర్ అయ్యాను. మళ్ళీ నేను చూస్తున్నప్పుడు ఆ మాట ప్రకారం నేను కన్సిస్టెంట్‌గా నడిచానా లేదా? దేవుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను నడిచానా లేదా? అది చాలా ముఖ్యమైనదని దేవుడు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తించాడు. అదే మాటలు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా కొన్ని మాటలు నాకు నేర్పించారు. మన కోసం, నా కోసం, మనందరి కోసం ఈ మాట, ఈ దేవుని వాక్యం అనేసి నేను నమ్ముతున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం ఎలాగో వాక్యం కోసం. ఈ వాక్యంలో కొన్ని విషయాలు నిజంగా కొత్తవి కాదు. చాలా సార్లు మనం చదువుతాం, దాని మీద మనం ప్రసంగిస్తాం కూడా. కానీ సులువుగా మర్చిపోయేవి. కొన్నిసార్లు మర్చిపోవచ్చు ఇలాంటి విషయాల్ని. కాబట్టి దేవుడు మనతో మాట్లాడాడు. నాతో పాటు చూద్దాం. ప్రసంగి 5వ అధ్యాయము 1 నుంచి 7వ వచనము. ప్రసంగి 5వ అధ్యాయము 1 నుంచి 7వ వచనము. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 5 వర్సెస్ 1-7. ఇక్కడ రాయబడి ఉంది. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించేటట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేస్తారు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకడానికి నీ హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు స్వర్గంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన పనిపాటల వల్ల స్వప్నం పుడుతుంది. పెక్కు మాటలు పలికేవాడు బుద్ధిహీనుడవుతాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకు. బుద్ధిహీనులపై ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లించుకుండడం కంటే మొక్కుకొనుకుండడమే మేలు. నీ దేహాన్ని శిక్షకు లోపరిచేంత పని నీ నోటి వల్ల జరగనీయకు. అది పొరపాటు చేత జరిగిందని దూత ముందు చెప్పకు. నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టించి నీవెందుకు నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుంటావు? అధికమైన స్వప్నాలు, మాటలు నిష్ప్రయోజనాలు. నీ మట్టుకు నీవు దేవునిపై భయభక్తులు కలిగి ఉండు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. దీంట్లో అటు ఇటు ఏం లేదు. నేరుగా వాక్యం చెప్తున్న మనకి. దేవుడి ముందు మనం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఏం చెప్తున్నామో దానిలో మనం జాగ్రత్త పడాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఏదో కొన్నిసార్లు మనం ప్రార్థనలో కూడా ఏదో చిన్నప్పటి నుండి నేర్చుకున్నాం కాబట్టి అలా మాట్లాడేస్తాం. కొన్ని పాటలు కూడా ఎలాగోలా పాడేస్తాం. కానీ దేవుడి ముందు ఉన్నాము అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడి ముందు ఏం మాట్లాడుతున్నాము? ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి వాక్యాన్ని, ప్రతి శబ్దాన్ని ఆయన సీరియస్ గా తీసుకుంటాడు. ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు. మన మాటల్ని గంభీరంగా విని ఆ మాటల ప్రకారం మనం చేస్తున్నామో లేదో కూడా చూసుకుంటాం. ఎందుకంటే దేవుడు ఏమంటాడు ఇక్కడ, ముందు దేవుడి సన్నిధిలో అనాలోచనగా పలకడానికి నీ హృదయాన్ని తరపడనీక నీ నోటిని కాచుకో. చాలా సార్లు వాక్యంలో కూడా చూస్తాం. కొంతమంది ఉన్నారు, ఈరోజు మనం దాన్ని చదివినప్పుడు చూస్తాం.
చాలా మంది ఇది చేస్తాం అని చెప్తారు, కానీ అది చేయరు. మాటలు కాదు, చేతలు. అందుకే దేవుని ముందుకు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. దేవుని ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామో దాని గురించి ఆలోచించాలి. అందుకే మనం అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో మనకు తెలుసు, చాలా సుపరిచితమైన సంఘటన ఇది. అక్కడ ఒక దేవుని ముందు అననీయ సఫీరా జీవితంలో మనం కొన్ని విషయాలు చూస్తాం. అక్కడ అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 10వ వచనంలో చూసినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. మొదటి వచనం, అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య సఫీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసేలా అతడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన తర్వాత అది నీ వశంలో ఉంది కదా. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో అనుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావు అని అతడితో చెప్పాడు. నువ్వు మనుషులతో కాదు దేవుడితో అబద్ధం ఆడావు. ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ సందర్భం ఏమంటే సంఘం ఇక్కడ మొదలైంది. అందరూ కలిసి కూడా ఒకసారి ఉంటున్నారు. అందరూ కలిసి తాము ఉన్నదాన్ని అమ్ముకొని ఒకరు సాయం చేసుకుంటున్నారు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో సంఘం మొదలైనప్పుడు ఎలాంటి సంఘటన జరిగాయో దాని లాస్ట్ వర్స్ లో మనం చూస్తాము. అదే పరిస్థితుల్లో ఈ అనన్య సఫీరా కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న భూమినే అమ్ముకున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు చేయమనేసి, తనకు ద్వారాగానే చేసుకున్నారు. కానీ దాంట్లో ఏం చేసుకున్నారంటే కొంత తమ కోసం ఉంచుకున్నారు. కానీ ఎలా చూపిస్తున్నారు? అన్ని ఇచ్చేసామని చూపిస్తున్నారు. దానికి పేతురు ఏమంటున్నారు, నువ్వు భూమి వెల్లో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అంటే నువ్వు మొత్తం ఇస్తున్నానని చూపిస్తున్నావు, కానీ మొత్తం ఇవ్వట్లేదు. మొత్తం ఇస్తున్నానని చెప్పుకుంటున్నావు, కానీ మొత్తం ఇవ్వట్లేదు. ఎవరు నేనేమంటాను, అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, నీ భూమి కదా, నీకెవరు చెప్పలేదు కదా చేయమనేసి. కానీ నువ్వు తనకు తానుగా నువ్వు నిర్ణయం చేసుకున్నావు. కానీ దాంట్లో ఏం చేస్తున్నావు? అమ్మిన తర్వాత అది నీ వశంలో ఉంది కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో అనుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని చెప్పాడు. అది చాలా ముఖ్యం. దేవుడికి ముందు మనం వచ్చినప్పుడు సంపూర్ణంగా ఇవ్వాలి, లేదు అంటే ఇవ్వకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యం? దేవుడి ముందు నువ్వు వచ్చినప్పుడు ఎందుకు ఏం చేయాలి? చేస్తే మొత్తం చేయాలి, లేకపోతే ఆగాలి. నేను చాలా సార్లు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో నేను చూశాను. మన దూరం నుంచి వస్తారు, తెలుగు వాళ్ళు వస్తారు, మలయాళ పోలు వస్తారు, తమిళ పోలు వస్తారు. ఉత్తర భారతదేశంలోకి వచ్చి కొత్త డాక్టర్లు, నర్సులు, టీచర్లు వచ్చి వాళ్ళతో మాట్లాడితే ఎలాగనిపిస్తుంది అంటే నిజంగా వీళ్ళ జీవితాంతం దేవుని సేవకు అంకితం అయిపోయారు అనిపిస్తుంది. కానీ 6 నెలల్లో కష్టాలు వస్తే పారిపోతారు. ఇది నేను కంటిన్యూస్ గా చూస్తున్నాను. అంటే నేను సంతోషించట్లేదు దీన్ని చూసి, నాకు బాధ వేస్తుంది. వాళ్ళ మాటలు వింటే, వాళ్ళు వచ్చిన మాట వింటే ఎలా ఉంటదంటే, దేవుడు ప్రేరేపించాడండి, దేవుడు పిలిచాడండి, దేవుడు పిలుపు ప్రకారమే వచ్చామండి, నాకు దర్శనం ఇచ్చాడు దేవుడు, వాక్యంతో మాట్లాడాడు, నా మీద ప్రార్థనలు జరిగాయి, అలాగే జరిగింది, ఇలాగే జరిగింది, చాలా పెద్ద సాక్ష్యాలు ఇస్తారు. నాకు చాలా సంతోషం. అలాంటి వాళ్ళు వస్తే నాకు చాలా సంతోషం. కానీ ఈ 25 ఏళ్ళలో నేను గమనించింది ఏమంటే, 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. పెద్ద సాక్ష్యాలు చెప్తారు. ఈ జీవితం దేవుడికి అంకితం చేశాను, దేవుడు కావాలనుకుంటే ఏం జరిగినా నేను తిరిగి వెళ్ళను చెప్పారు. నాకు వ్యక్తిగతంగా తెలుసు, ఇంకోటి విషయం కాదు. కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా పారిపోతారు, జీతాలు పెరగకపోతే పారిపోతారు, జీతాలు అందకపోతే పారిపోతారు. దేవుడు దానికోసం పిలిచాడా? లేదా ఏమైనా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రిన్సిపల్ తో పాడలేదు, మెడికల్ సూపరింటెండెంట్ తో పాడలేదు, ఆ నర్సింగ్ సూపరింటెండెంట్ తో పాడలేదు, వెంటనే పారిపోతారు. దేవుడు పిలుపు కదా. మీరు ఏదో ఉద్యోగం కోసం రాలేదు కదా, దేవుడు పిలిచాడని చెప్తారు. దేవుడు పిలుపు ప్రకారం సేవకు వచ్చామని చెప్తారు. ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు ప్రేరేపించాడు కొంచెం చెప్తారు. 5 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో పారిపోతారు. దాని అర్థం ఏంటి? దేవుడు ముందు పెద్ద మాట్లాడారు కానీ దేవుని చిత్త ప్రకారం చేయట్లేదు. అయినా కూడా దేవుని ముందుకు వచ్చామంటే దేవుని సమర్పించుకోవాలి. ఇప్పుడు నేను అనేది ఉండను. ద ఐ ఈజ్ డెడ్. నా కోసం, నాకు నా ఇష్ట ప్రకారం నాకు నచ్చలేదు, నేను అనే ఉండవు. దేవుని దగ్గరకు వచ్చామంటే, దేవుని సేవకు వచ్చామంటే, దేవుని ముందు మనం ఒక వాగ్దానం ఇచ్చామంటే దాని అర్థం ఏంటి?
మొత్తం ఇచ్చినట్టు. కానీ ఏమంటాడు దేవుడు, నువ్వు ఆగు, నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు ఆగు, నో ప్రాబ్లం. నీదే కదా, నీ పొలమే కదా, నీ పొలం అమ్మిన తర్వాత కూడా ఆ సొమ్ము కూడా నీదే, ఆ డబ్బు కూడా నీదే, నిన్ను ఎవరు బలవంత పెట్టలేదు కదా. కానీ ఎందుకు అబద్ధం మేడం అంటే ఇప్పుడు అక్కడ ధనం కాదు. ఇప్పుడు మన కాంటాక్ట్స్ లో చూడాలంటే ఈరోజు నేను మాట్లాడేదేమంటే, ఇప్పుడు నా స్వార్థం ఉంటే దేవుని సేవకు నేను రాలేను. దేవుడు ముందుకు వచ్చినప్పుడు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుడా, నీ చిత్తానికి లోబడి మీరు కోరుకున్నట్లు నేను జీవిస్తాను, మీరు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను, మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. అంటే నా స్వార్థం ఉండదు, నా ఆలోచన, నా జీవితం, నా పిల్లలు, నా కుటుంబం అవన్నీ ఉండవు, పక్కన పెడతా. నేను మీ వెంట నమ్మడిస్తాను, మీ పిలుపు ప్రకారం ఉంటాను. అది మనం దేవుడితో వాగ్దానం చేసినప్పుడు. లేదా వాగ్దానం చేసే ముందు ఆలోచించుకొని కూర్చోవాలి. లేదు నా వల్ల కాదు, దేవుడా మీరు నన్ను బలపరచండి, నాకు మనసులో ఈ ఈ ఈ ఈ కష్టాలు ఉన్నాయి, నా మనసులో ఈ ప్రశ్నలు ఉన్నాయి, అవి అడగండి. దేవుడు మనల్ని ఏమి రష్ చేయడు, పంపించడం. ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మనం ప్రేమించే దేవుడు. అంటే ఎలాగో దేవుడా, మా పిల్లలు ఎక్కడ చదువుతారు, అక్కడ బీహార్ మీరు పంపిస్తున్నారు, అండమాన్ పంపిస్తున్నారు, ఆఫ్రికా పంపిస్తున్నారు, లేదా ఒక గ్రామంలో పంపిస్తున్నారు, ఈ పట్టణం నుంచి గ్రామాన్ని పంపిస్తున్నారు, ఎలా వద్ది ప్రశ్నలు అడగవచ్చు. దేవునికి ప్రశ్న అడగడం తప్పు కాదు. నా మనసులో ఈ ప్రశ్న ఉంది దేవుడా, మీరు మాట్లాడండి, దేవుడు మాట్లాడతాడు. కానీ ఒక్కసారి మనం కమిట్ చేస్తామంటే మరి వెనక్కి రాకూడదు. అది దేవుడు కోరుకుని ఏమంటున్నాడు దేవుడు, నువ్వు అనాలోచనగా పలకడానికి హృదయాన్ని త్వరపడనీయవకు, నీ నోటిని కాచుకో. అందుకే మనం ప్రార్థనలో కానీ కొన్ని పాటలు పాడడం అంటే నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది. ఇంగ్లీష్ లో పాట పాడతాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనేసి. నాకు నిజంగా ఆ పాట పాడడం కొన్నిసార్లు భయం వేస్తుంది. ఆలోచించుకుంటాను, నేను నిజంగా ఈ పాట నేను పాడుతున్నాను, అన్ని నేను దేవునికి ఇచ్చేస్తాను అంటున్నాను. నిజంగా ఇస్తున్నానా? సమయం ఇవ్వట్లేదు, ధనం ఇవ్వట్లేదు, ఆయన పిలుపు ప్రకారం నడవట్లేదు, అయినా కూడా ఎలా పాట పాడేస్తాం? ఆల్ టు జీసస్ ఐ సరెండర్, అన్ని యేసుకి ఇచ్చేస్తామంట. పెద్ద పాట, మంచి పాట, అందరూ పాడాల్సిన పాట. నేను కూడా పాడాలి, అందరూ కూడా పాడాలి. కానీ ఆ పాట పాడినప్పుడు ఎవరో రాసిన పాట కాదు, నేను పాడుతున్నాను. నేను దేవుని సన్నిధిలో పాడుతున్నాను, ఆయన నా మాట ఆలకిస్తున్నాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవమైన దేవుడు కాబట్టి ఆయన ముందుకు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి, భయపడాలి. దేవుడు ముందు మనం ఏం మాట్లాడుతున్నాం ఆలోచించాలి. ఆలోచించు, హృదయాన్ని త్వరపడనివ్వకు, నీ నోటిని కాచుకుంటున్నాడు. దేవుడు స్వర్గంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నాడు, కానా నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఏది నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఏదో చిన్నప్పుడు నేర్చుకున్న ప్రార్థన కాదు. ప్రతి వాక్యం, ప్రతి శబ్దం, ఆయన సజీవమైన దేవుడు కాబట్టి, ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన ముందు నేను వచ్చినాను కాబట్టి భయభక్తులతో పాటు వచ్చి, ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను వింటున్నాడు, ఆయన ముందు అంత జాగ్రత్త పడాలి. మనం దేవుడి ముందు ఉన్నాము అనే విషయాన్ని గమనించాలి. అందుకే దేవుడు పిలుపుకి, దేవుడు మనం పిలిచినప్పుడు, లేదా దేవునికి మనం ఏమైనా వాగ్దానం చేసినప్పుడు జాగ్రత్త పడాలి. లెట్ యువర్ ఎస్ బి ఎస్, లెట్ యువర్ నో బి నో అంటాడు దేవుడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 33 నుంచి 37, మాథ్యూ 5:33-37. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 37. నీవు అబద్ధ ప్రమాణాలు చేయకు, యెహోవాకు నీవు చేసిన ప్రమాణం నెరవేర్చాలి అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోకండి. పరలోకం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేం తోడనవద్దు, అది మహారాజు నగరం. మీ తల మీద ఒట్టు పెట్టుకోకూడదు. ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేరు కదా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుని నుండి కలుగుతుంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుని నుండి కలుగుతుంది. మనం ఏ మాట ఆడినా దానికి ఒట్టేసుకోవాల్సిన లేదు. జనరల్ గా నేను దేవుని నమ్ముకున్నప్పుడు అనేవాడిని, ఆయన మీద ఒట్టు, ఈయన మీద ఒట్టు, నా మీద ఒట్టు అంటే ప్రమాణం చేసుకుంటాను. దేవుడు అంటున్నాడు, ఒట్టు కాదు, నీ మాటలో నిలకడ ఉండాలి. నువ్వు ఒప్పుకున్నావంటే ఏమొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా ముందుకు సాగాలి. లేదంటే ఒప్పుకోకు. ప్రశ్నలు ఉంటే దేవుడిని అడుగు.
కానీ ఒప్పుకున్నావంటే తిరిగి చూడకు. దేవుడు కోరుకున్నది అదే. అంటే మనం ఎందుకు ఒప్పుకున్నాము? అన్నీ తెలిసి దేవుడి ముందు మనం ఉన్నాము. దేవుడు దేవుడు మనకు చెప్పిన మాట మనకు అర్థమైంది. దేవునితో మనం ఏం చెప్తున్నామో అది మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి మరి తిరిగి రావు. దేవుడు పిలిచేవాడు. దేవుడు ఆయన ముందు మనం నిలబడి మాట్లాడుతున్నాము కాబట్టి మనకి దాని నుంచి తిరిగి వెళ్ళాం. అందుకే మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. నేను అందుకే దేవుడు మళ్ళీ నాకు జ్ఞప్తికి చేస్తాడు. నీకు చెప్పాను కదా 24 సంవత్సరాల క్రితం, ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తానన్నావు కదా, ఏం చెప్తానో చెప్పమన్నావు కదా, చెప్తున్నావా లేదా? ఎక్కడికి వెళ్ళమంటున్నావు వెళ్తున్నావా లేదా? నాకు అది చాలా ముఖ్యం. ఆ పిలుపుని పట్టుకోవడం. ఎందుకంటే నేను చెప్పాను, దేవుడు నన్ను వెళ్ళాల్సిందే అని కాదు, వెళ్తావా అన్నాడు నన్ను. నేను అడిగాను దేవుడు, ఏం చేయాలి దేవుడు అంటే, వెళ్తావా? వెళ్తాను అని తర్వాత మరి తిరిగి చూడడానికి లేదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. మనకి ఫోర్స్ చేయట్లేదు. అండ్ చెప్తాడు, వెళ్ళమని చెప్తాడు. కానీ ఏమంటాడు? ఏమైనా ఇబ్బంది అడుగు, చెప్పు, నన్ను ఏం కావాలో చెప్పు, నీకు చెప్తాను. అన్నీ తెలిసిన తర్వాత నిర్ణయం తీసుకో. అనన్య సాఫ్రా ఏం చేశారు? వాళ్ళ మీద ఏం ఫోర్స్ లేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేశారు, కానీ మనసు మారలేదు. మొత్తం మారలేదు. కాస్త కూస్తూ మారింది. బార్డర్ లైన్ కొంచెం అటు కొంచెం ఇటు. కొంచెం దేవుడికి ఇచ్చేద్దాం, కొంచెం మన కోసం ఉంచుకుందాం. దేవుని సేవలో ప్రత్యేకంగా మనం ఉన్నప్పుడు అన్ని దేవునికి ఇవ్వాలి. ప్రశ్నలు ఉంటే ఆగాలి, కానీ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత తిరిగి చూడడానికి లేదు. అందుకే లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 57 నుంచి 62, లూక్ 9:57 to 62లో మనం చదువుతాము. యేసు ప్రభు మాటలవి. లూక్ 9:57 to 62, లూకా సువార్త 9వ అధ్యాయము 57 నుంచి 62. ఇట్ సేస్ లైక్ దిస్. వారు ప్రయాణం చేస్తుండగా ఒకడు ఆయనతో, నీవెక్కడికి వెళ్ళినా సరే నేను నీ వెంటే వస్తాను అని అన్నాడు. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని అతనితో చెప్పాడు. ఇంకొకతనితో, నా వెంటరా అని చెప్పినప్పుడు అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టడానికి అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అందుకు ఆయన, చనిపోయిన వారే తమలో చనిపోయేవని పాతిపెట్టనియ్యి, నీవు మాత్రం వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించని అతనితో చెప్పాడు. మరొకడు, ప్రభువా, నేను నీ వెంట వస్తాను, గాని మొదట నా ఇంటిలో ఉన్న వారికి వీడ్కోలు చెప్పడానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు. యేసు అతనితో, నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక తట్టు చూసే వాడెవడు దేవుని రాజ్యానికి తగిన వాడు కాడు అని చెప్పాడు. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనక తట్టు చూసే వాడెవడు దేవుని రాజ్యానికి తగిన వాడు కాదు. యేసు ప్రభువా, నీ వెంట వస్తాను, యేసు ప్రభువా నీ చెంత ఉంటాను, యేసు ప్రభువా నీ సేవ చేస్తాను, కానీ ఇది 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 చేసుకుంటాను, ఇది చేసుకుంటా, ఇది చేస్తాను. దేవుడు అంటాడు, అలాంటివి కుదరవు. నన్ను వెంబడిస్తే నన్ను వెంబడించు, ఈ బ్యాగేజ్ నాకు అవసరం లేదు, లేదా అవన్నీ ముగించుకొని రా. సేవ అంటే, దేవుని సేవ అంటే, దేవుని పిలుపు అంటే ఏంటి? దేవుని మాత్రమే వెంబడించడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుడు కోరుకున్న ప్రకారంగా జీవించడం, దేవుడు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళడం, దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పడం, మనుషులను చూసి కాదు, తన జీవితం, మన వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవడం కాదు, ఇల్లు గురించి కాదు, ఉద్యోగాల గురించి కాదు, దేవుడు. అందుకే జాగ్రత్త పడాలి. దేవుడు అంటున్నాడు, అందుకే ఈ ప్రసంగిలో 5వ అధ్యాయంలో, విస్తారమైన పనిపాటల వల్ల 3వ వచనం, స్వప్నం పుడుతుంది, ఎక్కువ మాటలు పలికేవాడు బుద్ధిహీనుడు అవుతాడు. ఎక్కువ మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అవుతాడు. దేవుడు ముందు అందుకే మనం జాగ్రత్త పడాలి. ఎక్కువ మాటలు కాదు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో వినాలి. ఇన్ఫాక్ట్ వీ షుడ్ బి లిసనింగ్ మోర్. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం వినేవాళ్ళుగా ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటాడో చక్కగా వినాలి. ముందు వెళ్ళిపోయి అది ఇది కాదు, ఆయన ఏం చెప్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, అది వినడం ముఖ్యం. తర్వాత ఆలోచించడం, తర్వాత ప్రార్థన చేయడం, దేవుడా నువ్వు నాతో మాట్లాడావు, నాకు ఇది అర్థం కాలేదు, నేను ఎలా చేయగలను, నాలో ఆ శక్తి సామర్థ్యం లేదు, నా వల్ల కాదు, అడగొచ్చు. దేవుడు 2010వ సంవత్సరంలో, ఇన్ఫాక్ట్ 2009లో 2009వ సంవత్సరంలో నేను మిషన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. బీహార్లో ఉన్నాను. 9 ఏళ్ళు అయిపోయింది, 10వ సంవత్సరం వచ్చేసింది. సేవ చేస్తూ దేవుని సేవలో ఉన్నాను. ఆ టైంలో ఆల్రెడీ హగైలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. యుఎస్ఐలో క్యాంప్స్కి వాటికి వెళ్తున్నాను. మిషన్ హాస్పిటల్లో పనిచేస్తూ 2009వ సంవత్సరంలో దేవుడు నన్ను అంటాడు, ఈ ప్రొఫెషన్ విడిచిపెట్టు, ఈ వైద్య వృత్తి విడిచిపెట్టు, అయిపోయింది. భార్య పనిచేస్తుంది డాక్టర్గా అదే హాస్పిటల్లో, నేను కూడా పనిచేస్తున్నాను. దేవుడేమో నన్ను అంటాడు విడిచిపెట్టు. నేను ఆ మాట వినలా, నిజం చెప్తున్నా, నేను వెంటనే వినలేదు.
సుమారు ఒక 6 నెలలు దేవుడు మళ్ళీ మళ్ళీ ఒక చెప్పాలంటే ప్రతి వారం కనీసం ఒకసారి నన్ను చెప్పేవాడు, ఈ ప్రొఫెషన్ విడిచిపెట్టు. నేను దేవుడితో మళ్ళీ చెప్తున్నాను, దేవుడా మీ సేవ కదా చేస్తున్నాను, మీకోసం కదా ఉన్నాను. ఈ ఊర్లో ఎవడు రాడు, బీహార్లో ఉన్నాను, ఇక్కడికి ఎవరు రారు, అయినా కూడా నేను ఉన్నాను కదా, ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాను కదా. దేవుడితో నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను. పిలిచాడు దేవుడు నన్ను 2000 సంవత్సరంలో, 10 ఏళ్ళు అయిపోయింది, అయినా కూడా నా మాట మర్చిపోయాను. ఎందుకంటే నా ధోరణి ఏంటి? మిషన్ హాస్పిటల్లో ఉన్నాను, ఆయన సేవ చేస్తున్నాను, అటు నేపాల్ వెళ్తున్నాను, అటు హగాయ్ ఇన్స్టిట్యూట్ లో చెప్తున్నాను, యుఎస్ఏలో పనిచేస్తున్నాను, ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్తున్నాను, చేస్తున్నాను కదా, దేవుడి సేవ నేను చేస్తున్నాను కదా అని చెప్తున్నాను దేవుడికి తిరిగి. 6 నెలలు నేను దేవుడి మాట వినలేదు. చేస్తున్నాను, సేవ చేస్తున్నాను, కానీ దేవుడు నాతో ఒకరోజు ఒక దేవుని సేవకుల ద్వారా మాట్లాడాడు. మా హాస్పిటల్లో డివోషన్ లో ఒక యుఎస్ఐ స్టాఫ్ గా ఉంటూ పనిచేసిన ఒక కపుల్ వచ్చారు. వాళ్ళు వెస్టిండీస్ లో ఉంటారు. దేవ సహాయం అండ్ పారాటక్ అనేసి. దేవ సహాయం అన్న ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు హాస్పిటల్లో క్లియర్ గా చెప్పాడు, నువ్వు సాకులు చెప్తున్నావు, నా పిలుపు నువ్వు వింటలేదు, నీ ప్రొఫెషన్ నువ్వు వాడుకుంటున్నావు, నాకు నీ ప్రొఫెషన్తో పని లేదు, నీతో పని ఉంది, అది విడిచిపెట్టి రాగలవా? నాకు అది చాలా కష్టమైంది. నాకేమనిపించిందంటే, నేను డాక్టర్గా ఉన్నాను కాబట్టి కదా నేను సేవ చేయగలుగుతున్నాను, నాకు ఇంకేం రాదు దేవుడు అనుకున్నాను. దేవుడు అన్నాడు, నా పిలుపుని నెరవేర్చాలంటే నీ ప్రొఫెషన్ కాదయ్యా, నువ్వు ముఖ్యం, నేను ముఖ్యం, నా వాగ్దానం ముఖ్యం, అది నమ్మి నువ్వు ముందుకు వస్తావా? 10 ఏళ్ల తర్వాత దేవుడు అన్నాడు. ఆ రోజు నేను పడుకోలేకపోయాను, నిజంగా నాకు నిద్ర రాలేదు. ఆ రోజు రాత్రి 2 గంటలు కూర్చొని హాల్లో ప్రార్థన చేసుకున్న భార్య వచ్చింది, బయటకు వచ్చి వందన వచ్చి ఏమైంది అంది. నాకు ఇలా దేవుడు నాతో కన్సిస్టెంట్ గా మాట్లాడుతున్నాడు, ప్రొఫెషన్ విడిచిపెట్టి చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. వెంటనే తను కన్నీళ్ళు వచ్చాయి తన కళ్ళల్లో. వెంటనే రిజైన్ చేయి, వెయిట్ చేయి, ఏం చేయాలో తెలియదు, తర్వాత ఏం చేయాలో తెలియదు. నిజంగా దేవుడు అది చెప్పలేదు, విడిచిపెట్టడం మాత్రమే చెప్పాడు దేవుడు. తర్వాత ఏం చేయాలో తెలియదు, అస్సలు తెలియదు. వెంటనే ఎందుకు అలాగ అన్నావమ్మా అంటే, 4 ఏళ్ల క్రితం మన అలహాబాద్ లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఒక సమయం వస్తుంది, విజయ్ నువ్వు రిలీజ్ చేయాలి, విజయ్తో నువ్వు నిలబడాలి, నేను ఆయన పిలుస్తాను అని దేవుడు తనతో మాట్లాడాడంట. 4 ఏళ్ల క్రితం నాతో 6 నెలల నుంచి మాట్లాడుతున్నాడు. నా భార్య 4 ఏళ్ల ముందు రెడీ చేశాడు దేవుడు. నువ్వు బయటికి రా, సేవకు దేవుడైతే పిలిస్తే చేయి, నేను నీతో నిలబడి ఉంటాను. నువ్వు మన కుటుంబం గురించి, పిల్లల గురించి ఆలోచించు, 2 అమ్మాయిల ఆటంలో చిన్నలు, నువ్వు దాని గురించి ఆలోచించు, నేను నీతో నిలబడి ఉంటాను. దేవుడు పిలుపుని నువ్వు నెరవేర్చు. నేను మెంటలీ ప్రిపేర్ అయిపోయాను, స్పిరిచువల్లీ ప్రిపేర్ అయిపోయాను, నువ్వు దాని గురించి ఆలోచించు. అది మన దేవుడు. ప్రశ్నలు అడిగాను, నాతో కుదరదని చెప్పాను, దేవుడు నన్ను బలపరచలే. కానీ 6 నెలలు అడిగినప్పుడు దేవుడు దానికి ఎలాగ తయారు చేశాడు. 4 ఏళ్ల క్రితం నా భార్య రెడీ కాకపోతే నేను చేయలేను. ఇలాగ ఉద్యోగం విడిచిపెట్టడం, ఆల్రెడీ మిషన్ లో ఉన్నాం, పెద్ద జీతాలు అవి ఏం లేవు, ఆల్రెడీ బీహార్ లో ఉన్నాం, పెద్ద అక్కడేమి సౌకర్యాలు లేవు. అది కూడా విడిచిపెడితే ఏం చేస్తామో తెలియదు, కానీ భార్యను రెడీ చేశాడు దేవుడు. తన సపోర్ట్ లేకపోతే నేను ముందుకు రాలేను కదా, దేవుడు తెలుసు. అప్పుడు నేను దేవుడా మీరేం చెప్తున్నారో నేను చేస్తాను. మీరు నాకు అడిగారు 10 ఏళ్ల క్రితం, ఆ మాట నెరవేర్చుకోవడానికి ఈరోజు అవకాశం ఉంది కాబట్టి విశ్వాసంతో మీరు ఏం చెప్తే చేస్తానని నెక్స్ట్ రోజు లేచి పొద్దున్న వెళ్ళి రిజైన్ చేస్తాను. ఏం చేయాలో తెలియదు. 3 నెలలు అస్సలు ఏం పని కూడా చేయలేదు. అది కూడా ఇంకో జరిగింది ఏమంటే, ఇక్కడ దేవుడి సేవకు అంకితం అయిపోయి నేను విడిచిపెట్టేశాను. ఆ 3 నెలలు హగాయి వాళ్ళు పిలవలేదు, యుఎస్ వాళ్ళు పిలవలేదు, ఎవరు పిలవలేదు. నా సంఘంలో కనీసం ప్రతి ఆదివారం నేను అంటే ప్రతి ఆదివారం నెలకు ఒక ఆదివారం కనీసం వాక్యాన్ని ఇచ్చేవాడు. ఆ 3 నెలలు దేవుడు దానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నేను కన్ఫ్యూజన్ అయిపోయింది, ఏంటి దేవుడా మీకోసం అంకితం అయిపోతే ఒక్కరు కూడా పిలవట్లేదే, నా సంఘంలో నేను మాట్లాడట్లేదు, లేకపోతే ప్రతి నెల కనీసం ఒక ఆదివారం మాట్లాడేవాడిని, ఈ 3 నెలలు ఏం జరగలేదు ఏంటి దేవుడా అంటే, దేవుడు నాతో అన్నాడు, నువ్వు 0 కావాలయ్యా, నువ్వు విశ్వాసం ఎదగాలయ్యా, నేను నీకు అవకాశం ఇచ్చే వరకు నువ్వు నా సేవకుడు ఉన్నావు, నా ఇష్టం, నేను ఎప్పుడు పంపిస్తాను, ఎక్కడ పంపిస్తాను, ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు నువ్వు ఆగాలి. ఆ 3 నెలలు నిజంగా చెప్పాలంటే నా బైబిల్ ట్రైనింగ్ అదే, నా బైబిల్ కోర్స్ అదే, నా థియాలజీ కోర్స్ అదే. మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద నిరీక్షణతో ఉంటూ ఆయన ఇష్ట ప్రకారం నడిపించుకుని దేవుని అంకితం చేసుకున్నాను. నేను నిజంగా అది ఆలోచించినప్పుడు నేను దేవుని కృతజ్ఞతలు చెప్పేస్తాను. అది నాకు నేర్పించాడు దేవుడు. నా పిలుపు ప్రకారం నువ్వు అంగీకరించావు కదా, ఇప్పుడు నా ఇష్ట ప్రకారం చేస్తాను దేవుడు చెప్పి.
సేవ అంటే నువ్వు పరిగెత్తేది కాదు. నేను నడవమంటే నడవాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను ఎక్కడ పంపిస్తే అక్కడ పంపించాలి. దేవుడు నాకు నేర్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. నడిపించిన దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు కష్టాలు రానివ్వలేదు. నా కుటుంబాన్ని చూసుకున్నాడు. 2 పిల్లలు బాగానే చదువుకున్నారు. బీహార్‌లో 10వ క్లాస్ వరకు చదువుకున్నారు. మా ఊర్లో అసలు చిన్న స్కూల్ అది. చాలా మంది డాక్టర్లు, చాలా మంది నర్సులు. అక్కడ యాక్చువల్‌గా ఈ ఈ 1930లో హాస్పిటల్ మొదలైంది. ఇంతవరకు ఒక్క డాక్టర్ పిల్లలు కూడా 10వ క్లాస్ వరకు అక్కడ చదవలే. మా పిల్లలు మాత్రమే చదివారు అక్కడ 10వ క్లాస్ వరకు. లేదా వాళ్ళు డాక్టర్‌లో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదా పిల్లల్ని హాస్టల్‌లో వేస్తారు. కానీ దేవుడు మాకు చెప్పాడు, పిల్లలు ఇక్కడే చదవాలి. పిల్లలకు దేవుని సేవ అంటే తెలియాలి. వాళ్ళు చూసుకోవాలి. మీరు కూడా ఇక్కడే ఉండాలి. దేవుడు మమ్మల్ని అక్కడ చూపించాడు, నడిపించాడు. ఏం కొరత లేదు. ఏమీ కొరత లేదు. దేవుడు చూసుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆలోచించి నాతో మాట్లాడు. ఆలోచించి నాతో మాట్లాడు. కానీ మాట్లాడిన తర్వాత తిరిగి చూడకు. మాట్లాడిన తర్వాత తిరిగి చూడకు. నాగలి మీద చేసిన తర్వాత తిరిగి చూడకు. నాకు నీకు సంబంధం ఉంది. ఒక రకంగా చెప్పాలని దేవుడు అంటున్నాడు. అందుకే మనం దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన సజీవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. మన మాటల్ని సీరియస్ గా తీసుకునే దేవుడు. అందుకే ఏ మాట చెప్పినా, నాకు తెలుగు పాట ఒకటి వింటాను, నాకు చాలా భయం వేస్తుంది ఆ పాట. నువ్వు ఉంటే నాకు చాలా యేసయ్య అని పాడేస్తారు. మంచి పాట అది, చాలా అద్భుతమైన పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. వినడానికి బాగుంటది కానీ పాడేటప్పుడు నాకు భయం వేస్తుంది. నిజంగా ఆ పాట ప్రకారం మనం నడవగలుగుతామా? నడుస్తున్నామా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మేము వెంబడిస్తాను, మీ వెంట చూస్తాను. మాట్లాడొచ్చండి, మాట్లాడడానికి ఏముంది? కానీ దేవుడు ఉంది మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం ఏమైనా అన్నామంటే దేవుడు దాని ప్రకారం మనలో ఎక్స్పెక్ట్ చేస్తాడు. 4వ వచనం, ప్రసంగి 5:4 వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకు. బుద్ధిహీనులపై ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుకొని చెల్లించడం కంటే మొక్కుకొని కొనడమే మేలు. మొక్కుబడి అంటున్నాడు ఇక్కడ. కానీ మన ఎస్ కొత్త నిబంధనలో ఈ సమయంలో మనం ఉన్నాం కాబట్టి మొక్కుబడి కాదు, కమిట్మెంట్. నేను దేవుడికి ఏం చెప్పాను, ఎప్పుడు చెప్పాను కూడా, 10 ఏళ్ళ ముందు చెప్పొచ్చు, 30 ఏళ్ళ ముందు చెప్పొచ్చు, నిన్న చెప్పొచ్చు. ఏది చెప్పినా కూడా ఆయనకి చెప్పిన మాటను మనం పూర్తి చేయాలి. లేకపోతే కాము కూర్చోవాలి. బుద్ధిహీనుల, మూర్ఖుల మనం ప్రవర్తించకూడదు. దేవుడి ముందు ఆలోచించుకొని, ప్రార్థన చేసుకొని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి చూడడానికి లేదు. మనం ఎలాగ మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, ఎలాగ ముగిస్తామనేది ముఖ్యం. తెలుగులో ఒక పదం ఉంది కదా, ఆరంభ సూరత్వం అంటారు. ఆరంభ సూరత్వం. మొదలు పెట్టినప్పుడు గగ్గోలు మొత్తం చెప్పేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. కొన్ని సాక్ష్యాలు వింటే బాప్రే, యేసు ఆ రోజు రాత్రి వచ్చేస్తాడు అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అంకితం అయిపోయింది, అది పాడేశాను, ఇది పాడేశాను, ఇది అది అమ్మేశాను, పెద్ద పెద్ద అన్ని సాఫ్ట్వేర్. కానీ కొంచెం ఆ సెల్ఫ్ ఉంటది. అది సరే గాని పిల్లల చదువుల తర్వాత చూసుకుంటామండి, పిల్లల పెళ్లిల తర్వాత చూసుకుంటామండి, పిల్లల మనవరాలు వాళ్ళ పెళ్లిళ్ళు చూసుకున్న తర్వాత ఇంకేముంటుంది తర్వాత? ఒకవైపు ఏమో దేవుడి సేవ అంటాం, రెండో వైపు ఏమో తన జీవితాలు చక్కబెట్టుకోవడానికి సంసారపరంగా జీవిస్తారు. అది కాదు దేవుడికి కావాల్సింది. సంపూర్ణంగా ఆలోచించి, బలవంత పెట్టట్లేదు, కానీ ఒక్కసారి కమిట్ చేసిన తర్వాత మొత్తం చేయాలి. మొదలు పెట్టడం కాదు, ముగించడం ముఖ్యం. అందుకే ప్రసంగిలోని 7వ అధ్యాయంలో 8వ వచనంలో మొదటి భాగం, ఎక్లెసియాస్టిస్ 7:8 ఫస్ట్ పార్ట్, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. హౌ యు బిగిన్ డజంట్ మ్యాటర్. నేను 24 సంవత్సరాల క్రితం ఎంత అద్భుతంగా దేవుడు నన్ను రక్షించాడు, ఎంత అద్భుతంగా నన్ను తన పరలోకాన్ని పిలుచుకున్నాడు, తన రక్షణ నాకు కల్పించాడు, అవన్నీ మంచిదే. కానీ ఈ రోజు ఏంటి? 24 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఏంటి నా పరిస్థితి? ఆయన నిజమైన దేవుడే. ఆయన తన విశ్వాసయోగ్యంగా నాతో ఉన్నాడు. ఆయన వాగ్దానాలను ఆయన నెరవేర్చుకుంటున్నాడు. ఇది దేవుడు విషయం కాదు, నా విషయం. నేను ఆయనతో ఏం చెప్పాను దేవుడిని నమ్ముకున్నప్పుడు? నేను ఆయనతో ఏం మాట్లాడాను? అది ముఖ్యం. ఆయన పిలుపుని నేను గ్రహించుకున్న తర్వాత, ఆయన చిత్తాన్ని నేను గ్రహించుకున్న తర్వాత ఆయనతో నేనేం మాట్లాడాను? అవి ముఖ్యం. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమించే దేవుడు, మనల్ని ఎన్నడూ విడని దేవుడు. మనము విశ్వాసయోగ్యంగా లేకపోయినా ఆయన విశ్వాసంతో ఉండే దేవుడు. ఆయన మన మీద ప్రేమించి మనల్ని ఎల్లకాలం చేదోడు వాదోడుగా ఉండే దేవుడు. అవన్నీ దేవుడి గురించి దేవుడు మారడు.
కానీ మన సంగతి ఏంటి? దేవుడు కోరుకునేది అదే. మన జీవితాలు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి, మన జీవితాలు మారాయా లేదా, మారుతున్నాయా లేదా, ఆయన కోరుకున్న ప్రకారం ప్రతిరోజు జీవిస్తున్నామా లేదా? మనం చెప్పాం కదా, దేవుడా మీరు మీ మాట ప్రకారం నడుస్తాను, మీ చిత్తంలో ఉంటాను, ఇన్ఫాక్ట్ మనం పరలోక ప్రార్థనలో ఏమి చెప్తాం? మీ చిత్తం నెరవేరును కాక అంట. దేవుడు అంటాడు, నా చిత్తం నెరవేరుతుంది, కానీ నీ జీవితంలో నా చిత్తం నెరవేరుతుందా? ప్రపంచంలో జరిగిపోతుంది, లోకంలో జరిగిపోతుంది, కానీ నా జీవితంలో, లోకంలో నేను కూడా ఉన్నాను కదా, దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరుతుందా లేదా? దేవుని చిత్త ప్రకారం నేను ఉంటున్నానా లేదా? దేవుడు కోరుకున్న ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా? అది ముఖ్యం. ఒక రోజు ఒకటి. పేతురులా కాదు. పేతురు జీవితంలో ఏం జరిగింది? మత్తయి సువార్తలో 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం. చాలా చాలా మాట్లాడతాడు పేతురు. కొంచెం మనలాంటి మనిషి, సాధారణమైన మనిషి. యేసు ప్రభువుతో ఉండి, యేసు ప్రభు మాటలు వింటూ, యేసు ప్రభు చేసిన పెద్ద పెద్ద కార్యాలు చూస్తూ కూడా ఆయన జీవితంలో కొన్ని విషయాలు జరిగాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 వచనం నుంచి 13 ఆన్వర్డ్స్. మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 13 ఆన్వర్డ్స్. కైసరి ఫిలిప్ ప్రాంతానికి వచ్చాక యేసు తన శిష్యుల్ని ఇలా అడిగాడు, మనుష్య కుమారుడు ఎవరై ఉంటాడని జనులు చెప్పుకుంటున్నారు? కొందరు బాప్తిస్మిచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలు ఒకరిని చెప్పుకుంటున్నాను వారు అన్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారని వారిని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తువు అని చెప్పాడు. అందుకు యేసు, యోనా కుమారుడైన సీమోనా, నీవు ధన్యుడు, ఈ సంగతి నీకు బయలుపరిచింది నరులు కాదు, పరలోకమున్న నా తండ్రే. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, పాతాళలోక ద్వారాలు దాన్ని ఎదిరించి నిలవలేవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యానికి తాళంచెలు నీకు ఇస్తాను. నీవు భూమి మీద దాన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది, నీవు భూమి మీద దాన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది నాతో చెప్పాడు. అద్భుతం. పేతురు ఇంకెవ్వరూ దాని గురించి ఆలోచించలేదు, ఆ మాట చెప్పలేదు. పేతురు మాత్రమే నన్ను సజీవుడైన దేవుడని కుమారుడని క్రీస్తున్నాడు. దానికి యేసు ప్రభు సంతోషించి, నీకు ఈ సంగతి బయలుపరిచింది నరులు కాదు, పరలోకం నా తండ్రి అన్నాడు. చాలా చాలా అద్భుతం. తర్వాత ఏం జరిగింది? 20వ వచనం నుంచి ముందు చూస్తాము అదే అధ్యాయంలో, మాథ్యూ 17:20 అన్నారు. ఆ తర్వాత తాను క్రీస్తు అన్న విషయం ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. అంటే పేతురు కూడా చెప్పారు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనేసి. తర్వాత రెగ్యులర్ సేవ చేస్తున్నప్పుడు అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్లాల్సి ఉందని, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక బాధలు పాలై చంపబడి 3వ రోజు సజీవంగా లేవడం తప్పనిసరిని తెలియచేయడం మొదలు పెట్టారు. పేతురు ఆయన పక్కకు తీసుకువెళ్లి గద్దెంపసాగాడు, ప్రభువా అది నీకు దూరమవునుగాక, నీకిలా ఎన్నటికీ జరగకూడదు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సైతానా నన్ను విడిచిపో, నీవు నాకు ఆటంకంగా ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులను తలస్తున్నావు గాని దేవుని సంగతుల గురించి కాదు అని చెప్పాడు. 17వ వచనంలో ఏమంటున్నారు? పరలోకమున్న నా తండ్రి నీకు బయలుపరిచాడని చెప్తున్నారు. 23వ వచనంకి వచ్చేసరికి సైతాను అంటున్నాడు. దాని అర్థం ఏంటి? పేతురు అన్నీ తెలిసినా కూడా తర్వాత ఏమైంది? కొంచెం తప్పాడు. ఇక్కడ యేసు ప్రభుకి ఆయన అడ్వైజ్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకి గద్దెంపు, అడ్వైజ్ కాదు, సారీ, గద్దెంపు చేస్తున్నాడు, రెబ్యూకింగ్ హిమ్. ప్రభువా అది నీకు దూరం అవును గాక, నీకు అలా అన్నటికీ జరగకూడదు. తన బుద్ధి అంటే చెట్టెక్కేశాడు. నాకు ఒకసారి దేవుడు చెప్పేశాడు కదా, నాకు నచ్చినట్టు చేస్తాడు. సేవలో అది జరిగే అవకాశం ఉంది. మనం సేవ పెరిగిన తర్వాత దేవుని ద్వారా మనకి when God gives us that praise, దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి నువ్వు మంచి పని చేసావని కొంచెం శాబాష్ చెప్తాడు. అక్కడ శాబాష్ చెప్పిన తర్వాత మనం పైకి ఎక్కకూడదు, అయినా కూడా దీనంగా ఉండాలి. దేవుడు కార్యాలు దీనత్వంతో చేసే కార్యాలు. ప్రతిరోజు మొదటి రోజుగా ఉండాలి. దేవుడు నాకు అది నేర్పించాడు. ప్రతిరోజు మొదటి రోజుగా ఉండాలి. స్టార్ట్ ఫ్రమ్ జీరో. గతించిపోయేవి, ఎంత పెద్ద పనులు జరిగాయి, ఎంతమంది దేవుని నమ్ముకున్నారు, ఎంతమంది, అవన్నీ దేవుని కార్యాలు. ప్రతిరోజు, ప్రతి ఉదయం మనకి కొత్త ఉదయం, ప్రతిరోజు మనకి కొత్త అవకాశం. ప్రతిరోజు దేవునితో మళ్ళీ జీరోతో మొదలు పెట్టాలి. దేవుడితో అడగాలి, దేవుడా గతించిపోయి ఈరోజు చెప్పండి. కానీ పేతురు ఏం చేస్తున్నాడు? ఇక్కడ యేసు ప్రభుకి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. అరే ఇలాగ వద్ది,
మీరేంటి చనిపోయేది? మీరేంటి కష్టపడేది? మీరు గొప్పోళ్ళు, మేము ఉన్నాం కదా. పేతురుకు అదొక గర్వం. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఒక రోజు పరలోకపు తండ్రి ద్వారా తెలుసుకోవచ్చు, రెండో రోజు మన సాతాను మాట్లాడుతూ ఏమంటాడు దేవుడు, నీవు మనుషుల సంగతులు తలుస్తున్నావు కానీ దేవుని సంగతుల గురించి కాదు. కొన్నిసార్లు దేవునితో మనం వెళ్తున్నప్పుడు, దేవుని పిలుపు ప్రకారం నడుస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కొన్ని విషయాలు ఏంటిది ఇలాగెలాగ జరుగుతుంది అనిపించవచ్చు. యేసుప్రభు అంటున్నారు కదా, నన్ను ఇబ్బంది పడతారనేసి, బాధలు పడతాను, చంపబడతాను, 3 రోజులు అవన్నీ అర్థం కాకపోవచ్చు. దేవుని సేవలో ఉన్నాం కానీ ఏంటి కష్టాలు, నేను విశ్వాసయోగంగా పనిచేస్తున్నాను, ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వచ్చా? దేవుడు అంటే నా చిత్తం అయ్యా, ఉండు నువ్వు, నా చిత్తం, నమ్ముకున్నావు కదా, నేను ఉన్నాను కదా, ఇబ్బందులు ఉండవని నేను చెప్పలేదు కదా, ముందుకెళ్ళు. లేదు 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 దేవుడా, ఇలా కాదు, నా పిల్లలకి ఏమైపోద్ది, నా భార్యకి ఏమైపోద్ది, నా తల్లిదండ్రులకి ఏమైపోద్ది, నా ఉద్యోగం ఏమైపోద్ది, నా డబ్బులు ఏమైపోతాయి, అవన్నీ ఆలోచించమని దేవుడు అంటాడు. నీకు మనుష్యుల సంగతులు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు కాదు. అందుకే పిలిచిన దేవుడు గురించి తెలుసుకోవడం, పిలుపు గురించి తెలుసుకోవడం, దాని గురించి ఆలోచించుకోవడం, ప్రార్థనా పూర్వకంగానే నిర్ణయం తీసుకోవడం, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం, ఇది చాలా ముఖ్యం. మనం ఎలా మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, ఎలాగ ముగిస్తామనేది ముఖ్యం. చివరి వరకు మన లాస్ట్ బ్రెత్, ఆ శ్వాస పోయే వరకు తన పిలుపు ప్రకారం మనం నడవాలి. దేవుడు మనకి ఏం కోరుకుంటాడని ఆలోచించాలి. దేవుడు మన ఇష్ట ప్రకారం మనం నడవడానికి కాదు, ఆయన ఇష్ట ప్రకారం నడవడానికి పిలిచాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడు దాని ప్రకారం నడవాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు దాని ప్రకారం మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. మన ఇష్ట ప్రకారం నడిస్తే దేవుని చిత్తం కాదు కదా, మన ఇష్ట ప్రకారం నడిస్తే దేవుని కార్యాలు కాదు కదా. దేవుడు కార్యాలు పిలిచినప్పుడు దేవుని ఇష్టం చేయాలి. మన ఇష్ట ప్రకారం మనం నిర్ణయాలు తీసుకొని దేవుడు అది చేయని చెప్పకూడదు. చాలాసార్లు సేవకులు ఏం చేస్తారు, మనం ప్లాన్లు చేసుకుంటాము, మనం ఏదో చెప్పేసుకుని దేవుడికి దాన్ని బ్లెస్ చేయమని చెప్తాం. కాదు, దేవుడు ప్రణాళికను మనం చేసుకోవాలి. దేవుని దాంట్లో కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చింది, మనం ఎలా మొదలు పెట్టాం కాదు. 10 ఏళ్ల క్రితం ఇది జరిగింది, 5 ఏళ్ల క్రితం ఇది, నిన్న గొప్ప పని జరిగింది, డజంట్ మ్యాటర్. ఈ రోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఈ రోజు కోసం దేవుడు నాతో ఏం చేయొచ్చు, అది ఎలాగున్నా కూడా. అంటే నేను రోజు చేస్తున్న పనులు విడిచిపెట్టమని చెప్పొచ్చు కొన్నిసార్లు దేవుడు. నేను చెప్పాను కదా, నా జీవితంలో విడిచిపెట్టు, హాస్పిటల్ పని విడిచిపెట్టాను, మరి తిరిగి చూడడానికి లేదు దాని గురించి. అయ్యో డాక్టర్గా ఉంటే అది ఉండేదే, ఏం చేస్తాను డాక్టర్గా ఉంటే. దేవుడు నాతో అన్నాడు, నువ్వు నా సేవ చేసినా కూడా నేను దాన్ని లెక్కించినయ్యా అన్నాడు. తర్వాత ఆ రోజు యాక్చువల్గా బ్రదర్ దేవ సహాయం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు నా సేవ చేసినా, ఈ హాస్పిటల్లో పని చేసినా నీకు పని లేదని దేవుడు క్లియర్గా చెప్పాడు ఆ రోజు. అంతే, ఫినిష్డ్. నీ వల్ల లాభం కలగవచ్చు, నీ వల్ల చాలా మంది దేవుడు నమ్ముకోవచ్చు కూడా, నన్ను నమ్ముకోవచ్చు కూడా, కానీ నీకు సంబంధం, నా చిత్త ప్రకారం నువ్వు నడవాలని దేవుడు నాతో చెప్పాడు ఆ రోజు. అందుకే నిద్రపోయింది ఆ రోజు. దేవుడి చిత్తప్రభులో ఉన్నామా లేదా మన ఇష్ట ప్రకారం నడుపుకుంటున్నాం. ప్రతిరోజు మొదలు పెట్టాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటారు, తన పిలుపు కోసం ఏం చేస్తున్నాడు పౌలు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనం ముందు తర్వాత ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 12 onwards, ఇంతకు ముందే నేను గెలిచానని కానీ, ఇంతకు ముందే సంపూర్ణ స్థితి పొందానని కానీ నేను అనుకోవడం లేదు, కానీ నేను దేనికోసం క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాను. దేనికోసం యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడో, అంటే ఏ ఉద్దేశం కోసం దేవుడు నన్ను పట్టుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నేను పట్టుకొని పరిగెడుతున్నాను. ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు దట్ పర్పస్. అది ముఖ్యం. ఏదో జరిగిపోయి అంటే ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు ఎలాంటి వ్యక్తి? ఎన్నో సంఘాలని స్థాపించి, ఎంతమంది లీడర్స్ని తయారు చేసి, ఎన్నో చోట్లకి వెళ్ళి ఏదో చాలా పనులు చేసిన వ్యక్తి ఏమంటాడంటే, అది ముఖ్యం కాదు. అందుకే 13వ వచనం, సహోదరులారా, నేను ఇంతకు ముందే పట్టుకున్నానని తలంచుకోను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసమే త్వరపడుతున్నాను. వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసమై త్వరపడుతున్నాను. నేను ముందుకు సాగుతున్నాను, వెనక విడిచిపెడుతున్నాను.
Sometimes we live in the memory of our salvation, memory of our calling only. ఈ రోజు సంగతి ఏంటి, రేపు సంగతి ఏంటి, ఎల్లుండి సంగతి ఏంటి? మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? పాత దగ్గర ఉండిపోయామా లేదా ముందుకు వెళ్తున్నామా? వెనక వాటిని అక్కడ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. అన్ని విడిచిపెట్టి ఒక్క పనే చేస్తున్నా అంటాడు. పోల్ అంటాడు, నేను ఒక్క పని చేస్తాను. అటు ఇటు ఆలోచించట్లా, మనుషుల ప్రకారం ఆలోచించట్లా, దేవుని ముందు చూస్తున్నాను. దేవుని పిలుపు ప్రకారం నేను ముందుకు వెళ్తున్నాను. 14వ వచనం, క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానాన్ని పొందాలని గురి దగ్గరకే పరిగెత్తుతున్నాను. క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానాన్ని పొందాలని గురి దగ్గరకే పరిగెత్తున్నాను. ఆ గురి మనకు కావాలి, దట్ గోల్. ఎందుకు పరిగెడుతున్నాం? ఎందుకు సేవ చేస్తున్నాం? మన బహుమానం ఎక్కడుంది? మనుషుల దగ్గర ఉందా లేదా దేవుని దగ్గర ఉందా? ఆ దేవుని దగ్గర ఎక్కడుంది? క్రీస్తులో ఉంది, పరలోకంలో ఉంది. మనం పరిగెత్తే పరుగు చిన్న చిన్న విషయాలే కాదు. యూట్యూబ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నా సంఘంలో 1000 మంది వచ్చేసారు, స్వస్థతలో 50,000 మంది వచ్చేసారు, పెద్ద పెద్ద మెరికల్స్ అయిపోయి దేవునికి మహిమ కలుగును కాక వీటన్నిటి వల్ల. కానీ మన గురి అది కాదు, అవి ప్రాసెస్. అది ఈ రోజు ఒక 50,000 మంది మన సంఘంలో వచ్చారు, ప్రైజ్ గాడ్. 1,00,000 మంది వచ్చారు, ప్రైజ్ గాడ్. రేపు మళ్ళీ జీరోయే. రేపు మళ్ళీ దేవుడు చెప్పాడా అక్కడ ఉండమంటున్నాడా, ముందుకెళ్ళమంటున్నాడా? అక్కడే ఆగిపోయాము. మన బహుమానం మనుషుల మధ్యలో కాదు. మన బహుమానం మనుషులు ఏదో చెప్తారని కాదు, లేదా మన సంతృష్టి కోసం, మనం ఏదో సంతోషపడాలని కాదు. దేవుడు సంతోషించాలి. మనం దేవుని ద్వారా రక్షింపబడ్డాం, దేవుని ద్వారా పిలువబడ్డాం, దేవుని పిలుపు ప్రకారం ఉండడానికి పిలువబడ్డాం. ఆయన ఏం కోరుకుంటున్నా చేయడానికి మనం పిలువబడ్డాం. క్రైస్తవులు ప్రత్యేకంగా దేవుని సేవకులు మనం అందరం ఆలోచించాలి. నేను ఎందుకోసం పరిగెడుతున్నాను? ఎలా పరిగెడుతున్నాను? ఎందుకోసం ఎలా పరిగెడుతున్నాను? ఆయన మాటల్లో ఉంటున్నానా, లేదా నా మనసు ప్రకారం, లేదా మనుషులు ఏదో పొగుడుతారని, లేదా ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నానా? చాలా చాలా సున్నితమైన విషయం ఇది. వ్యక్తిగతంగా మనం పరీక్షించుకునే విషయం ఇది. నేను ప్రతిరోజు దేవుడు నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తాడు. నువ్వు నా కోసం కాదు, నాతో పనిచేయాలి. నువ్వు నా కోసం కాదు, నాతో పనిచేయాలి. దెర్ ఇస్ అ డిఫరెన్స్. డోంట్ వర్క్ ఫర్ గాడ్, వర్క్ విత్ గాడ్. దేవుని చేత దేవుని చెంత మనం ఉండాలి. దేవుని చేయించే పనులు మనం చేయాలి. దేవుని చిత్తంలో ఉండాలి. అది పెద్ద పనులు కావచ్చు, చిన్న పనులు కావచ్చు, కొన్నిసార్లు సైలెంట్గా ఉండడం కూడా కావచ్చు. కొన్నిసార్లు కాముగా కూర్చోమంటాడు కూడా. నాకు 3 నెలలు కూర్చోబెట్టాడు కదా దేవుడు. కూర్చో, నా దగ్గర ఉండు, నేర్చుకో. కొన్నిసార్లు దేవుడు మనల్ని కూర్చోబెడతాడు, కొన్నిసార్లు పని ఇవ్వడు. ఎందుకంటే మనం నేర్పించాలనుకో, మనం బలపరచాలనుకో, మనం ప్రిపేర్ చేస్తాడు. ఆర్మీలో ఏం చేస్తారు? ప్రతిరోజు వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. యుద్ధం ఉందని కాదు, యుద్ధానికి రెడీగా అవుతారు. ఎప్పుడైనా కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 10 రోజులు కావచ్చు, కానీ ప్రతిరోజు వాళ్ళు యుద్ధం కోసం రెడీగా ఉంటారు కాబట్టి తయారవుతుంటారు. మనం కొన్నిసార్లు దేవుడు మనల్ని తయారు చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు అంటాడు, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, పరిగెడుతున్నావు సరే, కానీ నువ్వు నాతో బలపడాలి కూడా, నేర్చుకోవాలి కూడా, నాతో ఉండాలి కూడా, నా చెంత ఉండాలి కూడా. సో దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, మనం అందరం ఆలోచిద్దాం. మన దేవుడు పిలుపేంటి? ఆ పిలుపు ప్రకారం మనం నడుస్తున్నామా లేదా? లేదా లోక సంబంధమైన విషయాలు మనం చిక్కుకుంటున్నామా? ఇది చాలా చాలా ఫైన్ లైన్. పెద్ద తేడా కనబడదు. కొన్నిసార్లు ఏమి టెంప్టేషన్ అవుతుందంటే, మనుషులు పొగుడుతున్నారని, చాలా మంది వస్తున్నారని దేవుని చిత్తంలో ఉన్నాం అనుకోవచ్చు. దేవుని ఆశీర్వాదం మన సేవలో ఉందంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దేవుడితో మనం ఉన్నామనేసి. కొన్నిసార్లు దేవుడి కార్యాలు జరుగుతూనే ఉంటాయి, కానీ మనం ఆగాలి, స్టెప్ బ్యాక్ చేసుకోవాలి, అడగాలి, దేవుడా ఇప్పుడు కూడా ఇదేనా మీ చిత్తం? దేవుడు మనల్ని దాంట్లో ముందు సాగమని చెప్పొచ్చు కూడా, కాకపోతే కొన్నిసార్లు ఆగమని కూడా చెప్పొచ్చు. అందుకే ప్రతిరోజు ప్రతిసారి దేవుడిని అడగాలి, దేవుడా గతించిన విషయాలు కాదు, మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఈ ముందుకు వెళ్ళేటప్పుడు మీ చిత్తాన్ని కోరుకుంటున్నాం, మీరేం కోరుకుంటున్నారు దాని ప్రకారం నడవాలనుకుంటున్నాం. పేతురులాగా కాదు, ఒకరోజు ఒకటి. ఏమన్నాడు? అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టిన అంటాడు. యేసు ప్రభువు, ఈ రోజు రాత్రి నువ్వు 3 సార్లు నన్ను యు విల్ డినై మీ. అదే జరిగింది. పెద్ద పెద్ద మాటలు కాదు, పెద్ద పెద్ద మాటలు దేవుడికి అవసరం లేదు. మన ఎలా ఉన్నాం అలా వచ్చి దేవుడి ముందుకు వచ్చి, దేవుడా మీరు నాకు రక్షణ పొందించారు, ఇప్పుడు చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆ సత్క్రియలు ఏంటి?
మీరు నన్ను సృజించారు, యేసుక్రీస్తులో నన్ను సృజించారు, మీ మీ చేతుల ద్వారా నన్ను నిర్మించండి. ఆ సత్క్రియలు ఏవో చెప్పండి. మీరు కోరుకున్న ప్రకారమే నేను జీవించాలనుకుంటున్నాను. మీరు చెప్పారు, ఇది నాకు అర్థం కావట్లేదు, నిజంగా ఇది ఎలా జరుగుతుంది దేవుడా? అడగండి, సమయం తీసుకోండి. కానీ ఒకసారి సమయం గడిచిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత మరి తిరిగి చూడకూడదు. ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళకపోతే మరి వెనక్కి చూసామంటే మన పరలోక రాజ్యాన్ని తగిన వాళ్ళకా దేవుడు అంటున్నాడు. అందుకే మన ఆటలు తక్కువగా ఉండాలి. 6వ వచనం 7వ వచనం అది చదివి ముగిస్తాను. ప్రసంగి 5వ అధ్యాయం 6, 7. నీ దేహాన్ని శిక్షకు లోపరిచేంత పని నీ నోటి వల్ల జరగనీయకు. అది పొరపాటు చేత జరిగిందని దూత ముందు చెప్పకు. నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టించి నీవెందుకు నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు? నీవెందుకు నీ కష్టాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు? దేవునికి నువ్వు కష్టపడి పని చేస్తున్నావు, కానీ మాటలు ఎక్కువైపోవడం వల్ల నువ్వు దేవుని ముందు సరిగా నిలబడలేకపోతున్నావు. ఆలోచించు. కష్టపడుతున్నావు, కానీ దేవుని చిత్త ప్రకారమా? కష్టపడుతున్నావు, దేవునికి నువ్వు చేసిన వాగ్దానం ప్రకారమా? ఆలోచించుకొని మాట్లాడు, దాని ప్రకారం చేయి. అధికమైన స్వప్నాలు, మాటలు నిష్ప్రయోజనాలు. నీవు మట్టుకు నీవు దేవునిపై భయభక్తులు కలిగి ఉండు. నీ మట్టుకు నీవు దేవునిపై భయభక్తులు కలిగి ఉండు. మనం ఎక్కువ మాటలు కాదు, దేవుడా, అద్భుతమైన దేవుడా, మీరు ఏది చెప్తే అదే, మీరు ఎలా కోరుకుంటే అదే. కానీ ఈ ఇబ్బంది ఉంది, ఈ ప్రశ్న ఉంది, నా మనసులో ఎలా జరుగుతుందో ప్రశ్న ఉంది. దేవుడు మనకి సమాధాన పరుస్తాడు, మాట్లాడతాడు, మనల్ని ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన మన కష్టాలు పెట్టడానికి కోరుకోడు కదా. ఆయన ప్రేమించే దేవుడు, కావాలని కష్టాలు రానివ్వడు. కష్టాల్లో కూడా మనతో కలిసి ఉంటాడు. అదే అద్భుతమైన దేవుడు. ఈ 24 సంవత్సరాల సేవలో నేను గమనించింది ఏమంటే, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. చాలా 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 సార్లు ఎన్నో చాలా ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా దేవుడు ఒక్క క్షణం కూడా మనం విడిచిపెట్టాడు. అది ముఖ్యం. దేవుడు ఎప్పుడు చెప్పలేదు నువ్వు నాతో నడిస్తే నా పిల్ల ప్రకారం అయితే కష్టాలు రావు అనేసి. కష్టాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. అయినా దేవుడు మనతో ఉన్నాడు, అది మనకు చాలు. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనం అంటే, అక్కడ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీసస్. ఆయన్ని చూస్తూ ఉండండి, అటు ఇటు చూడకండి. ఆయన చూస్తూ వెళ్తే, ఆయన మాట ప్రకారం నడుస్తూ ఉంటే, మనం ఇచ్చిన వాగ్దానం కూడా మనం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయనే సాయం చేస్తాడు. ఎప్పుడు సాయం చేస్తాడు? ఆయన మాత్రం చూస్తూ ఉంటేనే. అటు ఇటు చూసామంటే మరి ఆ సాయం దొరకదు. మనం వాగ్దానం చేసి మనం ఏదో పూర్తి చేస్తామని కదా. ఇంకో విషయం ఇక్కడ యాడ్ చేయాల్సింది ఏమంటే, నేనేదో వాగ్దానం చేస్తాను, నేను చేసేస్తానని కాదు. నేనేం వాగ్దానం చేసినా కూడా దేవుణ్ణి చూసుకుంటూ వెళ్తాను. అందుకే పౌలు రాసినట్టు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాసినప్పుడు ఆ బహుమానం వైపు చూస్తున్నాం, యేసు ప్రభు వైపు చూస్తున్నాం, ఆయన చేతి వైపు చూస్తున్నాం, అటు ఇటు చూడట్లా. ఆ ధోరణిలో అదే రకంగా మనం ముందుకెళ్తే దేవుని కార్యాలు మనం నెరవేరుస్తాం. దేవుని ముందు శభాష్ అనే మాట వింటాం. నిజంగా మనం అందరూ కోరుకోవాల్సింది అదే. ఆయన ఎప్పుడు వచ్చినా లేదా మనల్ని తండ్రి పిలిచిపెట్టినా ఒకే మాట మనం వెళ్ళాలి, విశ్వాస యోగ్యుడా, నా చిత్త ప్రకారం నువ్వు నడిచావు, ఇంకేం అవసరం లేదండి. మిగతావన్నీ పోతాయి. మనుషులు ఈ రోజు మనల్ని గొప్పోళ్ళు అంటారు, రేపు వాళ్ళే తిడతారు మనల్ని. ఈ రోజు మనల్ని యూట్యూబ్లో ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు, ఆ యూట్యూబ్లో తిట్టుకుంటారు. ప్రపంచం నుంచి మనకి అవసరం లేదు. దేవుడు మన గురించి ఏమంటున్నాడు, దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడు, మన పరిచయాన్ని దేవుడు ఎలాగిస్తాడు, అది విషయం మనం ఆలోచించాలి. లెట్ us pray and ask God. దేవుడిని అడుగుదాం, God help us to remain in your will and praise you always. ప్రార్థన చేసుకుందాం. Father God, I thank you for this time. Thank you for your goodness, your love, your wonderful ways in which you call us. Help us, Lord, to know our call. And Lord, when we receive your call, to obey you fully. Help us, O Master, not to be hasty in speaking, but to be, Lord Father, careful in speaking in front of you. And what we say, yes, let it be yes. What we say, let it be no. Lord, teach us your ways, Lord, so that, Lord, we may fulfill your purpose and glorify you. We don't want to be like Ananya and Sapphira, Lord. We want to be like Jesus, who fulfilled his purpose in this world and glorified you. Lord, I commit myself and all these dear brothers and sisters into your hands. Lead us, guide us, help us to remain in your will. In Jesus' name we pray. Amen. మీ అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి
మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మా సంఘం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మురళీ బాబు అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్లీజ్. అయ్య గారు ప్రార్థన విన్నపం. ఈరోజు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారి వాళ్ళ బాబు పేరు శ్రీకాంత్, ముక్కు ఆపరేషన్ ఉందంట. అయ్య గారు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం ప్లీజ్. మురళీబాబాయ్ గారు లేరని పాస్టర్ తోట బాలస్వామి గారు ఉన్నారు. అయ్య గారు ప్లీజ్, తోట బాలస్వామి అయ్య గారు ప్లీజ్. అయ్య గారు ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ప్లీజ్. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇవ్వండి అయ్య గారు. సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారి వాళ్ళ బాబుకి ఈ రోజు ముక్కు ఆపరేషన్ ఉంది. బాబు పేరు శ్రీకాంత్. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్య గారు ప్లీజ్. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ అపారమైనటువంటి ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి గతించిన కాలమంతా కూడా నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచి అయా మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించినందుకు హృదయపూర్వకముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత లేనప్పటికీ కూడా నీ కృపను బట్టి మా యొక్క ఆయుష్ను దినదినము పెంచుతున్నటువంటి విధానం బట్టి నీకు వందనాలు అయినా. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో, ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క సేవకులను ప్రభువా, విజయ్ గారిని నాయన నీ యొక్క సిలువు చాటును మరుగుపరుచుకొని తన యొక్క ముఖాంతరములో నుండి మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మకార్థమైనటువంటి స్థితిలో మేము సేవా పరిచర్యలు చేసేటువంటి వారుగా కాకుండా నీకు నమ్మకమైనటువంటి సేవకులముగా ఈ యొక్క సేవా పరిచర్య చేయటానికి సహాయమును దయచేయండి. ప్రతిఫలమును అపేక్షించేటువంటి వారముగా కాకుండా సమస్తమును కూడా నీ చిత్తానుసారముగా సేవా పరిచర్య జరిగించటానికి సహాయమును దయచేయండి. ఎవరెవరిని ఏ విధమైనటువంటి రీతిలో నువ్వు పిలిచావో, ఎవరెవరికి ఏ విధమైనటువంటి తలంతులు నువ్వు ఇచ్చావో ఆ తలంతులను ప్రభువా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొనడానికి సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దినము జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. సర్వసత్యపు లోతుల్లోనికి ప్రతి ఒక్కరిని కూడా నాయన నువ్వే నడిపించి నీ నామాన్ని ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నాం. లోకము వైపు చూడకుండా, లోక ఆశల వైపు చూడకుండా నీ వైపు, నీ సిలువ వైపు చూస్తూ నీ నిత్య రాజ్యానికి మేమందరం కూడా వారసులమవునట్లుగా సహాయమును దయచేయండి. జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో ఎందరినైతే నువ్వు ఏర్పరచుకుని ఉన్నావో అట్టి బిడ్డలందరినీ కూడా నైనా నీ వైపుకు నువ్వే ఆకర్షించి మహిమ పొందుకునమని ప్రార్థిస్తున్నావు అయ్యా. సహాయమును దయచేయండి. మరి ఈ దినము ప్రత్యేకముగా నైనా ఝాన్సీ కుమారుని ప్రభువును జ్ఞాపకం చేసుకునండి. శ్రీకాంత్ను దర్శించండి. ఈ దినము మరినైనా ఆపరేషన్ నిమిత్తమై మరి హాస్పిటల్కు వెళ్తూ ఉంటుండగా తోడై ఉండండి, సహాయమును దయచేయండి. ఆ బిడ్డను ప్రభువా నువ్వు దర్శించండి. వైద్యులు ప్రభువానైనా మరి ముక్కుకు ఆపరేషన్ చేయనై ఉంటుండగా పరమ వైద్యుడిగా నీ సహాయమే మేము కోరుచు ఉన్నాం. సమస్తమును కూడా నైనా క్రమముగా, మర్యాదగా, నైనా సమయస్ఫూర్తితో వైద్యులు ఆపరేషన్ జరిగించున్నట్లు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నైనా కృప చూపండి, కనికరించండి అయా. మా చిత్తము కాదు గనుక నీ చిత్తము మా పట్ల సిద్ధించున్నట్లు నిరంతరము నీ వైపు మేము నైనా చూచినట్లు సహాయమును దయచేయండి.
ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ నీ కృపా బాహుల్యములకు అప్పగించుకుంటూ అన్ని విధాల నువ్వే మాకు తోడయుండి నడిపించి మహిమ పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక. మాకు దయచేయండి. మా ఎడల వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలో తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు, మరి ముఖ్యముగా ఆపరేషన్ చేయించుకొననున్న బిడ్డ శ్రీకాంత్ కు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. తోట బాలస్వామి గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వందనాలు అయ్యారు. గమనించండి, ప్రతిరోజు కూడా ఈ మెసేజ్ అన్ని రికార్డ్ చేయబడతాయండి. రికార్డ్స్ అన్ని కూడా యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ మనకు ఈ మెసేజ్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సి ఉంటుందండి. గమనించండి. అదేవిధంగా కొత్త వారుగా జాయిన్ అయిన వారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు, ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరొకసారి మనకు బాగా అందించినటువంటి పాస్టర్ డాక్టర్ అయ్య గారికి మన సహవాసం మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. కొడుకు ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.